ఈ బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయానికి స్వాగతం. అందరికీ తెలిసిన విషయమే, మన యొక్క కార్యక్రమంలో 2 భాగములుగా ఉంటుంది. మొదటి భాగంలో సువార్త సమయం, రెండవ భాగంలో ఎక్లీషియా సమయం. సువార్త సమయంలో సువార్త వినిపించబడుతుంది. యేసు ప్రభువారు చెప్పి, శిష్యులకు చెప్పి, వారిని లోకమందంతటికి వెళ్ళి ప్రకటించమని చెప్పిన, ఆజ్ఞాపించిన ఆ శుభవార్త మన యొక్క కూడా వచ్చింది. మనం కూడా అదే ఆజ్ఞ ప్రకారం ఈ రోజున సువార్తను ప్రకటిస్తూ ఉన్న సువార్త సమయంలో. ఆ తర్వాత ఎక్లీషియా సమయం. ఎందరైతే మరి శుభవార్త విని అర్థం చేసుకొని మరి దేవుని కొరకు జీవితాన్ని ఇచ్చి దేవుని మార్గంలో జీవించాలని నిర్ణయం తీసుకున్నారు, బాప్తిజం తీసుకున్నారు, వారి కోసం ప్రత్యేకముగా ఎక్లీషియా సమయం ఉంటుంది. ఓకే, ఇప్పుడు సువార్త సమయాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. సువార్త సమయము, గాస్పల్ టైము అన్న కూడా ఒకటే, ఈ 3 ఒకటే. ఇప్పుడు యేసు ప్రభువారు ఏ శుభవార్త చెప్పారు? ఆయన ఒక రాజ్యమును తీసుకొచ్చారు నేను చెప్పారు. ఇదిగో రాజ్య సువార్త మీ మధ్య ప్రకటించుచున్నాను, మీరు జాగ్రత్తగా విని మారు మనసు పొంది ఈ రాజ్యంలో పౌరులుగా రండి అని ఆయన ఆహ్వానించుచు సువార్త ప్రకటించడం మనం చూస్తున్నాం బైబిల్లో. ఇప్పుడైతే మనం యేసు ప్రభువుని చూడలేదు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఇశ్రాయేలు దేశంలో ఊరు గ్రామాలను తిరిగి ఈ యొక్క రాజ్య సువార్తను ప్రకటించారు అని మనం బైబిల్ గ్రంథం ద్వారా, లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ రోజున ఆ శుభవార్త ఎవరు ప్రకటించుతున్నారు? ఎందుకు అడుగుతున్నా నేను ఈ ప్రశ్న? యేసు ప్రభువు చెప్పిన శుభవార్త చెప్పని శుభవార్త ఎందుకు చెబుతున్నారు వీళ్ళు? ఆయన తర్ఫీదు చేసి శిష్యులను కూడా పంపించారు కదా. మరి ఈ రోజున శుభవార్త ఎందుకని ప్రకటించబడలేదు? సంఘాలకేమో విరివిగా ఉన్నాయి, వీధికి ఒక సంఘం ఉన్నది, కానీ శుభవార్త మాత్రం యేసు ప్రభువు చెప్పిన శుభవార్త ప్రకటించబడలేదు. కారణం ఏంటి? పట్టపగలు యేసు ప్రభువు చెప్పిన శుభవార్తను మూసేసి వేరే శుభవార్తను చెప్పడానికి గల కారణం ఏంటి? ఈ రోజున మనం ఇది తెలుసుకోకపోతే యేసు ప్రభువు చెప్పిన శుభవార్త మనకు అందదు అని నేను మీకు చెప్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు చెప్పిన శుభవార్త ఒక రాజ్యము, తండ్రి దాన్ని తీసుకొచ్చారు, అందులో రమ్మన్నాడు. ఎందుకని, ఎందుకు, ఏమిటి అని ప్రశ్నిస్తే అప్పుడు మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు యేసు ప్రభువు శుభవార్త ప్రకారం ఒక మనిషి ఏమవుతాడు? విద్యావేత్త అవుతాడు, ఎడ్యుకేటెడ్ పర్సన్ అవుతాడు, ఒక హానెస్ట్ పర్సన్ అవుతాడు, ఒక విశ్వాస పాత్రుడు అవుతాడు, ఒక పరిశుద్ధుడు అవుతాడు, ఒక నీతిమంతుడు అవుతాడు. యేసు ప్రభువు రాజ్యంలోకి ప్రవేశించిన పిదప ఈ ట్యాక్స్ అన్ని అతనికి వస్తాయి. నీతిమంతుడు, పరిశుద్ధుడు, విద్యావేత్త, న్యాయవంతుడు, ఇవన్నీ అతనికి వస్తాయి. బయట ఉంటే రావు, ఇవన్నీ రావు. అందరూ గమనించాలి. కొన్ని విషయాలు మీ ముందుకి నేను చాలా స్పష్టంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. యేసు ప్రభువు శుభవార్త ప్రకారం మనందరము ఎడ్యుకేషన్ సంపాదిస్తాం, ముఖ్యంగా మంచి మనస్సాక్షిని సంపాదిస్తాం. అయితే ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? యేసు ప్రభువు సువార్త చెప్పారు, అందరినీ చాలా మందిని రక్షించారు, వాళ్ళు కూడా వెళ్ళారు సువార్త చెప్పడానికి బూది గంతముల వరకు. అయితే 4వ శతాబ్దంలో ఏం జరిగింది? 4వ శతాబ్దంలో యేసు ప్రభువు చుట్టూ ఒక మతం అల్లారు. అందరూ గమనించాలి, వేరే యాంగిల్ వెళ్తాను. యేసు ప్రభువారు చుట్టూ
మనుషులు ఒక మతం వెళ్ళారు, మానవులు మతం వెళ్ళారు. అందుకని మానవులు పండుగలు క్రియేట్ చేశారు. ఇప్పుడు అల్లింది ఎవరు? మానవులు. పండుగలు పెట్టాల్సింది ఎవరు? మానవులు. కానీ యేసు ప్రభువు దగ్గరికి మొదటి శతాబ్దంలో ఆయన పరిచయం చేసే సమయంలో ఏమన్నాడంటే, ఇదిగో నేను దేవుని రాజ్యముని తీసుకొచ్చాను. ఇది ఒక రాజ్యము, ఒక కంట్రీ, ఒక అధికారము, ఒక గవర్నమెంట్. ఇది దీనిలో మీరు ఏం చేయాలో నేను చెప్తా, మీరు చెప్పకూడదు, మీరు మీ సొంత ఆలోచన చేయకూడదు, నేను చెప్తా ఎలా ఎలా. I repeat in English all these things, okay? Christ had not started a religion, but people started it. Now who is the authority here? People. ఇవాళ క్రీస్తు మతాన్ని స్థాపించలేదు, మనుషులు క్రీస్తు చుట్టూ మతాన్ని స్థాపించారు. అథారిటీ ఎవరు స్థాపించినప్పుడు? మనుషులు. వాళ్ళే కదా స్టార్ట్ చేసింది. And that is why they had a scope to set up new religious festivals. So మతాన్ని మనుషులు స్థాపించారు కాబట్టి, వారి చేతుల్లోనే అథారిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? కొత్త పండుగలు పెట్టారు. మనుషులు మతాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళే కొత్త పండుగలు స్టార్ట్ చేశారు. దేవుడు స్టార్ట్ చేస్తే దేవుడి చేతిలో ఉంటుంది అథారిటీ. అర్థమవుతుందా? దేవుడు ఏదైనా స్టార్ట్ చేస్తే దేవుడి చేతిలో ఉంటుంది. దేవుడు మతాన్ని స్టార్ట్ చేయాల. మరి ఏం స్టార్ట్ చేశాడు? రాజ్యాన్ని, కంట్రీని స్టార్ట్ చేశాడు. అందుకే ఆయన చేతిలో ఏముంది? అథారిటీ ఉంది, ఏదైనా డిసైడ్ చేయడానికి. ఈ ఒక్క పాయింట్ నేర్చుకోవడం ఎడ్యుకేషన్. ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళ చేతుల్లో అథారిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక యంత్రాన్ని క్రియేట్ చేస్తున్నాను, నా చేతుల్లో అథారిటీ ఉంటుంది. ఏ స్విచ్ ఎక్కడ పెట్టాలి, ఏది పైప్ ఎక్కడ పెట్టాలి, ఏదైనా పెట్టాలని నా ఇష్టం. నా చేతుల్లో ఉంటుంది కదా, నేనే కదా తయారు చేస్తుంది. ఇప్పుడు మనుషులు తయారు చేస్తాం, ఒక మతాన్ని మనుషుల చేతుల్లో ఉంటుంది. అందుకే మనుషులు తయారు చేశారు, మనుషులు క్రియేట్ చేశారని రకరకాల పండుగలు. అయితే యేసు ప్రభువు స్టార్ట్ చేసిందండి, క్రైస్ట్ హ్యాడ్ స్టార్టెడ్ ఎ న్యూ కింగ్డమ్ విచ్ ఈస్ యాక్చువల్లీ బ్రాట్ ఇన్ ఫ్రమ్ హెవెన్. అదే నిజమైన యేసు ప్రభువు గారి శుభవార్త. దీని వలన మాత్రమే మనకు ఎడ్యుకేషన్ వస్తుంది, లేకపోతే ఎడ్యుకేషన్ పోతుంది. ఒక సింపుల్ ఎడ్యుకేషన్ సూత్రం నేను మీకు ఈరోజు చెప్పాను. సో ఇలాంటి డిఫరెన్షియేషన్ చాలా మందికి ఈ లోపల తెలిసే అవకాశం లేదు కాబట్టి చాలా మంది మతము బారిన పడుతున్నారు. మతము మనిషిని సొంత నిర్ణయాలు తీసుకునేటట్లు, సొంత అదే పండుగలు క్రియేట్ చేసినట్లు, సొంత అధికారం ఉన్నట్లు మెస్మరైజ్ చేస్తుంది. ఈరోజు చూడండి, దేవుడి చిత్తము అన్న మాటకి చాలా మందికి అర్థం తెలియదు. దేవుడి చిత్తము అంటే ఏమిటి? దేవుడే అథారిటీ అని అంటారు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, అంతా నీ చిత్తమే ప్రభు, రాజా నీ చిత్తం జరుగును కాక అంటే ఈ రాజ్యంలో ఏం జరగాలో రాజు చెప్పాలా? రాజు చిత్తమే జరిగిస్తారు, వాళ్ళు జరిగించబడాలంటే అదే రాజ్యం అంటే. ఇక్కడ మానవ చిత్తం జరగడం మనం గమనిస్తున్నాం. బైబిల్లో లేని పండుగలు మతంలో వచ్చేసాయి. నేను ఎవరిని ఈ రోజున కానీ ఎప్పుడు కానీ తోడనాలను, బైబిల్లో లేని దాన్ని మాత్రం చెప్తాను. ఎందుకని? బైబిల్ అనేది మనకి అథారిటీ. బైబిల్ అథారిటీ తీసేస్తే మానవులు వారి సొంత అథారిటీని కలిగి ఉంటారు. అప్పుడు వాళ్ళు దేవుని చిత్తం గురించి మాట్లాడకూడదండి. దేవుని చిత్తం అంటే ఏంటి? ఆయన యొక్క గవర్నమెంట్కి లోబడటం, ఆయన యొక్క అథారిటీకి లోబడటం. ఇది తీసేసామనుకోండి, దాని అర్థం ఏంటి? నీ సొంత చిత్తాన్ని నిర్వహిస్తున్నావు. ఒక ఇంటిలో తండ్రి చెప్పినట్టు జరగకుండా పిల్లలు చెప్పినట్టు జరుగుతుంది అనుకోండి,
కాకుండా పిల్లలు చెప్పింది జరిగితే అప్పుడు తల్లిదండ్రులు చెప్పాలంటే దాన్ని అర్థమవుతుందని చెప్తుంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంలో వ్యాపించి ఉన్న క్రిస్టియానిటీ అనే మతంలో ఎవరి చిత్తం జరుగుతున్నది? అందరూ ఆలోచించాలి. యేసు ప్రభువారు చూడగయ్యా, నేను పుట్టినరోజును చేసుకుంటున్నాను, మీరు కూడా చేసుకోండి అని ఎక్కడ చెప్పాడా? యేసు ప్రభువారే కదా మన ఆదాయాన్ని, ఆయన చిత్తాన్ని కదా మనం చేయాల్సింది. మరి ఆయన చెప్పాలి కదా మనం ఏం చేయాలి. లేకపోతే నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టే కదా. ఈ సింపుల్ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు చాలా మంది. హలో, ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్? బైబిల్లో దేవుడు పలానా చేయము, పలానా చేయొద్దు, ఇది నువ్వు చెయ్యకూడదు, ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పినప్పుడు క్రిస్మస్ పండుగ గురించి చెప్పడా? అది నీకే వదిలేస్తాడా? లెంట దినాల గురించి చెప్పడా? అది నీకే వదిలేస్తాడా? గుడ్ ఫ్రైడే చేయాలని చెప్పడా? అది నీకే ఎలా వదిలేస్తాడు? ఈస్టర్ చేయాలని చెప్పడా? అది నీకే ఎలా వదిలేస్తాడు? అప్పుడు ఆయన నీ చిత్తం నువ్వు చేసుకోమన్నట్టే కదా. అప్పుడు దేవుని చిత్తాన్ని నువ్వెక్కడ చేస్తున్నావు? దేవుని చిత్తాన్ని కాకుండా నీ చిత్తం చేసుకుంటున్నావేమో చూసుకో. ఎంతకాలం నుంచి జరుగుతుంది? 4వ శతాబ్దం నుంచి జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాలక్రమేణా ఎన్ని మార్పులు వచ్చారో మీకు తెలుసా? యూరోప్ ఖండంలో ప్రతి దేశంలో ఎలాంటి బాధలు యేసు ప్రభువు నమ్మిన వారు అనుభవించారో తెలుసా మీకు? బైబిల్ ఇక్కడ దాకా రావడానికి, ఒరిజినల్ గా రావడానికి ఎంతో మంది కృషి చేశారు. అయితే ఇక్కడ దాకా బైబిల్ వచ్చినా కూడా బైబిల్ని ప్రామాణికంగా తీసుకోకుండా సొంత చిత్తం నెరవేర్చుకుంటున్న వాళ్ళు ఏమంటారు? ప్రభుకి ఆరాధన కదండి చేస్తుంది. ప్రభుకి ఆరాధనైనా ఇంకేదైనా ప్రభు చిత్తంలోనే జరిగించాలి. ప్రభు చిత్తంలోనే జరిగించకపోతే అది ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టే. ఈ రోజున అందరూ గమనించాలండి, నిజమైన దేవుని శుభవార్త ఒక రాజ్యము. ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తే ఒక వ్యక్తి విద్యావంతుడు అవుతాడు, ఒక వ్యక్తి హానెస్ట్ పర్సన్ అవుతాడు, ఒక వ్యక్తి విశ్వాస పాత్రుడు అవుతాడు. ఇదే ఈ రోజు మీ అందరూ ముందు నేను తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అందరూ జాగ్రత్త గమనించండి. దేవుని రాజ్యము యేసు ప్రభువు ప్రకటించారు. ఆయన పరలోకం నుంచి ఆ రాజ్యాన్ని తీసుకొచ్చాడని చెప్పాడు. పరలోకంలో ఉన్న తండ్రి చిత్తాన్ని ఇక్కడ మాత్రం జరిగించాలని చెప్పాడు. నేను నా సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని ఆయన చెప్పాడు. మరి ఆయన చెప్పగా ప్రజలందరూ విని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు మాత్రం వాళ్ళ సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నారు. ఎలా? సొంత పండుగలు ఏర్పాటు చేసుకొని. ప్రభువారు ఎప్పుడూ కూడా ఆదివారం ఆరాధించమని కానీ, ఆదివారం పరిశుద్ధ దినమని కానీ, ఆదివారం పునరుద్ధాన దినమని కానీ ఎక్కడ ఎప్పుడు వాక్యంలో చెప్పబడలేదు. అయితే ఎందుకు చేస్తున్నారు మీరంతా? సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటున్న వారు లేదా? ప్రభు మిమ్మల్ని మెచ్చుతారని మీరు అనుకుంటున్నారా? అర్థమవుతుందా నేను చెప్పేది? మన ఇంట్లో కూడా తండ్రి చెప్పిన మాట కూడా మన సొంత ఇష్టం చేస్తే తండ్రి మెచ్చుతాడా? ఎవరు మెచ్చరు. ఎంతమంది కానీ అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్. ఈ రోజున మీరు ఎంత భయంకరమైన పాపంలో ఉన్నారో తెలుసుకోవాలని మనం చేస్తున్నాను. మీరు వాళ్ళ మనసు పొంది దేవుని వైపు తిరగాలని ఈ విషయాలు చెప్తూ ఉన్నాను. మీరు దేవుని బిడ్డలుగా వర్ధిల్లితే, దేవుని బిడ్డలుగా దేవుని చిత్తాన్ని ఫాలో అయితే మేమందరము సంతోషిస్తాము. ఈ యొక్క మతం మారితే మనం అందరము సంతోషించాలి. కానీ జరుగుతుందా? లేదు. ఎందుకని ఒక వ్యక్తి నమ్మకంగా ఉండడు? ఎందుకంటే విశ్వాస పాత్రుడిగా ఒక వ్యక్తి ఎందుకు ఉండడు? విశ్వాస పాత్రుడిగా ఉండాలంటే ఒక అదానికి లోపడాలి కదా, ఒక చిత్తానికి లోపడాలి కదా. అక్కడ వస్తుంది వాడికి రాదు. ఎంతమంది వారికి వారే ఆనెస్ట్గా ఉంటారు? ఎంతమంది? ఈ యొక్క మెసేజ్ ద్వారా నేను చేయవలసిన
టీచింగ్ ఏంటో తెలుసా? హానెస్ట్ పర్సన్, ఒక హానెస్ట్ పర్సన్ ఎవరంటే తన యాక్సెప్ట్ చేయబడిన ఆదాయానికి చక్కగా లోపడతాడు. ఏమన్నారు? ఒక మతస్థులు తీసుకున్నాం అంటే ఈ లోకంలో చాలా మతాలు ఉన్నాయి. హిందూ మతము, ఇస్లాం మతము, జైన మతము, క్రిస్టియానిటీ మతము, అంటే బహాయిల మతము, ఇంకా చాలా మతాలు ఉన్నాయి. మనకు తెలియని మతాలు చాలా ఉన్నాయి. ఇంకా ఈ మతాల్లో ఉన్న ఒక్కొక్క వ్యక్తిని తీసుకుందాం. ఓకే, ఒక్కొక్క వ్యక్తిని తీసుకుందాం. ఏమయ్యా, నువ్వు పలానా మతానికి సంబంధించిన వాడు కదా, నీ మత గ్రంథం చదివావా? నువ్వు ఫాలో అవుతుంది నీ మత గ్రంథంలో ఉన్నదా అన్న ప్రశ్న వేద్దాం. ఏంటి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఏమయ్యా, ఒక మత సంబంధి, నువ్వు ఫాలో అవుతున్నది నీ మత గ్రంథంలో ఉన్నదా? నువ్వు చదివేవా? నువ్వు హానెస్ట్ పర్సన్ అయినా? అసలు ఎంతమంది ప్రశ్న హానెస్ట్ రిలీజియస్ పర్సన్ స్టడీ హిస్ రిలీజియస్ బుక్స్ బిఫోర్ ఫాలోయింగ్ ఇట్. ఒక పర్సన్ ఏం చేస్తాడు? ఆ మత గ్రంథాన్ని చక్కగా చదువుతాడు. ఇందులో నా దేవుడు నాకు ఏం చెబుతున్నాడో, నేనేం ఫాలో అవ్వాలని అర్థం చేసుకుంటాడు. చూసుకొని దాని ప్రకారం తెలుస్తాడు. హానెస్ట్ రిలీజియస్ పర్సన్ అవుతాడు. అలా కాకుండా ఆ మతంలోనే ఉండు, ఆ మత గ్రంథాల్లో లేని ఫాలో అవుతుంటే అప్పుడు హానెస్ట్ రిలీజియస్ పర్సన్ ఎలా అవుతాడు? నేను అడిగిన ప్రశ్న మీ అందరికీ అర్థమవుతుందా? ఏంటి, ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఒక హానెస్ట్ మత సంబంధి, ఒక విశ్వాసి ఏ మతంలో ఉన్నా కూడా వాళ్ళ గ్రంథాన్ని ఫాలో అవుతాడండి. వాళ్ళ గ్రంథము చదువుతాడండి. అందులో ఉన్నది ఏదో తెలుసుకుంటాడండి. దాని ప్రకారం జీవిస్తాడు. అలా జీవించకపోతే అతను హానెస్ట్ పర్సన్ ఎలా అవుతాడు? ఆ మత గ్రంథంలో లేనిదాన్ని ఎలా చేస్తాడు? ఉన్నదాన్ని ఎలా మర్చిపోతాడు? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి ఈ విషయం. If you are honest, you will do whatever your religious text says. ఒకవేళ అతను హానెస్ట్ కాకపోతే ఏం చేస్తాడు? మత గ్రంథంలో ఎలా రాయబడ్డా కూడా అది మత గ్రంథంలో లేదా మనం చెప్పేది చెప్తామైనా సరే అంటే ఏంటి? అతను హానెస్ట్ కాదు. ఈజ్ నాట్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్ టు దట్ ధర్మ. మతం అంటే ధర్మం. He is not a faithful person to that dharma because he is not following the religious dharma book. అర్థమవుతుందా? ఇప్పుడు మీ అందరూ ఒక చిన్న సింపుల్ సూత్రం చెప్తారు, జాగ్రత్త గమనించాలి. ఈ లోపల అంటే భారతదేశంలో ఉన్నవాళ్ళు, ఇండియాలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఏదో ఒక కులానికి సంబంధించిన వారుగా వాళ్ళ ఐడెంటిటీని చెప్తూ ఉంటారు. మాది ఫలానా కులం, మాది ఫలానా కులం అని చెప్తూ ఉంటారు. అయితే ఈ కులము అనేది ఎక్కడొచ్చింది? హిందువుల మత గ్రంథమైన మనోధర్మశాస్త్రం నుంచి వచ్చింది. ఇప్పుడు నేను హిందూ మతంలో లేదనుకుందాం, అయినా నాకు కులం ఉందని చెప్తే నేను ఏ గ్రంథాన్ని ఫాలో అవుతున్నట్టు? ఆ హిందువుల మను శాస్త్రము ఫాలో అవుతున్నట్టు. నేను క్రైస్తవుడిని అని చెప్పి నా కులం ఉందని చెప్తే నేను నా బైబిల్ ఫాలో అవుతున్నా, ఆ మను గ్రంథాన్ని లేకపోతే శాస్త్రాన్ని ఫాలో అవుతున్నట్టు. ఎంతమంది కదా? నేను ముస్లిం అనుకోండి, అయినా సరే నా కులం ఉన్నట్టు అనుకోండి, దాని అర్థమైంది నేను మా గ్రంథాన్ని ఫాలో అవుతున్నా, ఆ మను శాస్త్ర గ్రంథాన్ని ఫాలో అవుతున్నట్టు. నేను జైన మతస్థుని అనుకోండి, అయినా సరే నా కులం ఉందని చెప్తున్నా అనుకోండి, నేను ఎవరిని ఫాలో అవుతున్నట్టు? నా రిలీజియస్ బుక్లు కాదు, ఆ మను శాస్త్ర గ్రంథాన్ని ఫాలో అవుతున్నట్టు. ఎందుకంటే అదే డిఫైన్ చేసింది కులాన్ని. నేను ఏ మతస్థుడైనా సరే కులం నాకు ఉందండి అంటే అది ఏ గ్రంథం ద్వారా వచ్చిందో ఆ గ్రంథాన్ని ఫాలో అవుతున్నట్టండి. ఎంతమంది అర్థమవుతుంది? ఈ విషయాన్ని కనుక్కున్నది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఏం చేశాడు? నాకు ఈ క్యాస్ట్ ఐడెంటిటీ వద్దు, నాకు కుల ఐడెంటిటీ వద్దు, ఎందుకంటే ఇది వేరే గ్రంథం తెలియపరుస్తుంది కాబట్టి, నేను ఆ గ్రంథాన్ని నమ్మట్లేదు కాబట్టి నాకు ఈ ఐడెంటిటీ వద్దు అని చెప్పేసి మతం మారి వెళ్ళిపోయాడు పక్కకి.
ఆయన ఆ పుస్తకాన్ని కూడా నచ్చగా కాల్చాడు డిసెంబర్ 25వ తేదీన 1927లో. చిన్న సీక్రెట్ ఇది, లాజిక్ ఇది. నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఈ సంగతులు ఇక్కడ? ఒక హానెస్ట్ పర్సన్ ఎలా ఉంటాడో చెప్తున్నానండి. ఒక హానెస్ట్ పర్సన్ ఎలా ఉంటాడంటే, నేను పలానా మతాన్ని లేకపోతే పలానా ధర్మాన్ని ఫాలో అవుతాను, ఆ ధర్మ గ్రంథాన్ని ఫాలో అవుతాను అనేవాడు హానెస్ట్ పర్సన్ అండి. నువ్వు క్రైస్తవుడువా? అయితే క్రైస్తవుల బుక్ ఏది? బైబుల్. మరి అందులో ఉన్నాయి ఫాలో అవ్వకుండా ఎక్కడికి తెచ్చి ఫాలో అవుతున్నావు? నువ్వు ఫాలో అవుతున్న లెంట్ ఏది ఇందులో? నువ్వు ఫాలో అవుతున్న క్రిస్మస్ ఏది ఇందులో? అంటే యు ఆర్ నాట్ ఏ హానెస్ట్ పర్సన్, యు ఆర్ నాట్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను గుడ్ ఫ్రైడే చేస్తాను, ఎక్కడుంది బైబిల్లో? ఎవరు చేశారు? ఎప్పుడు చెప్పాడు ప్రభువారు? ఎంతమంది అనుకోవడం? నేను చెప్తున్నాను ఈస్టర్ ఫాలో అవుతాను, ఎవరు చెప్పారు బైబిల్లో అవుతాను ఈస్టర్? నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడివి అయితే క్రైస్తవ మత గ్రంథాన్ని నమ్మాలి కదా. నేను మిమ్మల్ని హేళన చేయడానికి అంటలా, ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. నువ్వు బైబిల్ చిత్తాన్ని నడపాల్సిన వాడు కదా నీ జీవితంలో. మరి నువ్వేం చేస్తున్నావు? ఇదే అన్యాయం చేస్తున్నావు. నీ ధర్మానికి నువ్వే అన్యాయం చేస్తున్నావు కదా. నువ్వే హానెస్ట్గా ఉండలేదు కదా నీ ధర్మానికి. పేరుకేమో క్రైస్తవుడివి, క్రైస్తవ మతస్థుడు అని చెప్పుకుంటున్నావు, ఫాలో అయ్యేమో బైబిల్లో లేదువా? ఇది ఎక్కడి న్యాయము? నీ దేవునికి, నీ ధర్మానికి నువ్వు అవమానం తెస్తున్నావు. పైగా ఒకవేళ నువ్వు నాకు కులం ఉంది అని చెప్తే ఎవరి ధర్మాన్ని ఫాలో అవుతున్నట్టు? ఆ మన ధర్మాన్ని ఫాలో అవుతున్నట్టే కదా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మసీదు ద్వారా కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే ప్రకటించబడను. దిస్ ఇస్ ఓవర్ ఎడ్యుకేషన్ అండి. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏ మత గ్రంథాన్ని అయితే ఫాలో అవుతున్నామో దానికి హానెస్ట్గానే ఉండండి. నేను హిందువుల్ని మనవి చేస్తున్నాను, ఓ హిందువులారా, మీరు మీ మత గ్రంథానికి హానెస్ట్గా ఉండండి. చదువుకోండి, స్టడీ చేయండి, అందులో ఉంటే ఏంటో తెలుసుకోండి. ఓ క్రైస్తవులారా, మీరు మీ మత గ్రంథాన్ని చదివి అందులో ఏముందో తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వండి. ఓ జైన మతస్థులారా, మీ మత గ్రంథం ఏదో చదువుకొని అందులో ఏముందో ఫాలో అవ్వండి. ఎందుకంటే ఏ మత గ్రంథము ఇతరుల్ని చంపమని, హింసించమని చెప్పకూడదు కదా. అలా చెప్తే అది మంచి మతం కాదు కదా. మీరే మీ గ్రంథాన్ని చదువుకొని అందులో చెడు ఉంటే తీసివేయండి, తక్కువ పెట్టండి. అది మంచి ఉంటే ఫాలో అవ్వండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒక హానెస్ట్ పర్సన్ ఒక ముఖ్య లక్షణం ఏంటంటే, జాగ్రత్త గమనించాలి. ఒక విశ్వాస పాత్రుడు, మంచి పర్సన్, హానెస్ట్ పర్సన్ యొక్క ముఖ్య లక్షణం, అతను ఏం చేస్తాడంటే, he will move from good to better, better to best position. అంటే ఏంటి? ఇక్కడ ఉన్నాను నేను అనుకోండి, నేనే ఒక హానెస్ట్ పర్సన్ అనుకున్నాను. ఇక్కడ ఉంటే ఇక్కడ కంటే అక్కడ బాగుంది అనుకోండి, ఇక్కడ ఉన్న పరిస్థితి కంటే అక్కడ బాగుంది అనుకోండి, అది రిమోట్దే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకోసం బాగుంది అనుకోండి, అది రిమోట్దే. మరి హానెస్ట్ పర్సన్ కదా, నేనేం చేస్తాను? బెటర్మెంట్ కోసం నేను చూస్తూ ఉంటాను. ఏది బెస్టో అది నేను ఫాలో అవ్వాలని, అది కావాలని కోరుకుంటున్నాను, తప్పలేదండి. అర్థమవుతుందని చెప్తుంది. నేను ఎక్కడ నీళ్లు ఉంటాయో, ఎక్కడ పంటలు పండుతాయో, ఎక్కడ వర్షాలు సరిగ్గా పడతాయో ఆ ప్రదేశంలోకి వెళ్ళి జీవించడం తప్ప అండి? చెప్పండి. లేకపోతే కరువు ప్రాంతంలోనే ఉండి, ఆహారం దొరికిన ప్రాంతంలోనే ఉండి, మంచినీళ్ళు దొరికిన ప్రాంతంలోనే ఉండి అక్కడే జీవించి చనిపోవడం బెస్టా, లేకపోతే మంచి ప్రాంతానికి మూవ్ అవడం బెస్టా? ఒక హానెస్ట్ పర్సన్ ఏం చేస్తారంటే, గుడ్ ఇక్కడ బాగా ఉంది అనుకుంటాడు, కానీ బెటర్గా ఉన్న పొజిషన్ ఎక్కడ చూసాడనుకోండి అక్కడ మూవ్ అవుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బెస్ట్గా ఉన్న పొజిషన్ ఇంకోటి కనపడింది, అక్కడ మూవ్ అవుతాడు. బికాస్ he is in continuous search of good life. ఒక మంచి జీవితం కోసం అతను వెతుకుతూ ఉన్నాడు.
అలా వెతికే వాళ్ళకి నిజమైనది దొరుకుతుందండి, దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది. బికాజ్ హీఈస్ హానెస్ట్ విత్ హిమ్సెల్ఫ్. అతను హానెస్ట్ కాబట్టి ఎంతమంది అర్థమవుతుందండి. మీరు నేను నేర్చుకోవాల్సిన ఎడ్యుకేషన్ ఏంటో తెలుసా? A true education, Raspati 9 Raspati, a true education is all about being faithful to self. A true education is all about being honest to self and honest to his approved authority and being honest to his approved authority. తెలుగులో చెప్తారు. ఒక నిజమైన విద్య అంటే ఏంటంటే నాకు నేను ఆనెస్ట్గా ఉంటాను, నా మనసాక్షి నేను ఆనెస్ట్గా ఉంటాను. అది వచ్చేంత వరకు ఎడ్యుకేషన్ రానంటే నాకు నేనుగా ముందు హానెస్ట్గా ఉండాలి. ఆ తర్వాత నేను ఎవరికైతే లోపడతానని నిర్ణయించుకున్నానో వారికి హానెస్ట్ అంటే విశ్వాసపాత్రుడిగా ఉండాలి. అది నిజమైన ఎడ్యుకేషన్. అర్థమంటారు? అందుకే బైబిల్ ఏం చెప్పబడింది తెలుసా అండి? దేవుని చిత్తానికి లోబడండి, దేవుని చిత్తాన్ని జరిగించండి. దేవుని చిత్తము బైబిల్లో ఉన్నది, ఆయన చెప్పినట్టు చేయండి. ఇప్పుడు యేసు ప్రభువు ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన మార్పు నొందాడు, ట్రాన్స్ఫిగరేషన్ అంటారు, ఒక మార్పు చెందాడు అనమాట. ముగ్గురు శిష్యులు తీసుకెళ్ళి అక్కడ మార్పు నొందాడు అనమాట. అర్థవుతుందా? ఆ రోజున ఏం జరిగిందంటే ఆకాశం నుండి ఒక వాయిస్ వచ్చిందంట. ఏమొచ్చింది? ఈయన మాట వినండి, ఈయన మీకు అధికారిగా నియమిస్తున్నాను ఈ యేసుని, ఈయన మాట వినండి. ఒక ఆజ్ఞ పై నుంచి ఆకాశంలో వచ్చింది, తండ్రి ఉంది. అంటే ఏంటి? మనము యేసు ప్రభు వారికి లోపడాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన తండ్రి దేవుడు ఈయన నియమించాడు, ఈయన మనకి అధికారి. సో ఈ కాన్సెప్ట్లన్నీ అర్థం చేసుకోవడం ఎడ్యుకేషన్. ఇవి అర్థం కాకపోతే అందరూ కూడా నిజముగా జీవితంలో ఎక్కడ వేసిన దొంగలి అక్కడే ఉండేటట్లుగా జీవిస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త ప్రకారం ఒక వ్యక్తి ఒక హానెస్ట్ పర్సన్ అవుతాడు. హానెస్ట్ పర్సన్ ఒక విద్యావేత్త అవుతాడండి. ఎలాంటి విద్య? ముందు అతని మనస్సాక్షికి అతను 100% హానెస్ట్ గా ఉంటాడు. ఈ లోకంలో హానెస్ట్ గా ఉండటం అనేది నిజమైన విద్య అయినప్పుడు, యేసు ప్రభువారు ఆ సువార్తని తీసుకొచ్చినప్పుడు మానవులుగా మనందరం ఏం చేయాలి తెలుసా? ప్రభు నాకు ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ఏమన్నా తెలుసా? ఎగ్జాంపుల్. నాకు ఒక మాదిరి కావాలయ్యా, ఎలా ఉండాలో, ఎలా తినాలో, ఎలా జీవించాలో, ఎలా హానెస్ట్ గా ఉండాలో నాకు ఒక మాదిరి కావాలి. లేకపోతే నేను చేయలేను, నా వల్ల కాదు. మానవులుగా మనందరము we always want to see an example. ప్రభు అన్నాడు, ఆ ఎగ్జాంపుల్ నేనే అన్నాడు. మనము తన అడుగుజాడలందు నడుచున్నట్లుగా యేసు ప్రభువారు మన కోసము మాదిరి ఉంచిపోయాను అన్నాడు పేతురు గారు. ఇప్పుడు యేసు ప్రభువారు మనం ఎలా హానెస్ట్ గా ఉండాలో, ఎలా నమ్మకంగా జీవించాలో, ఎలా అద్భుతంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలో నేర్పిపోయాడండి, చూపించిపోయాడండి. అలానే మనం జీవించాలి. ప్రభువు అంటారు, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలేమో అంటాడు. పక్క వ్యక్తితో నువ్వు దుర్భాషలాడకూడదు, ద్వేషం పెట్టుకోకూడదు. ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించాలంటాడు యేసు ప్రభువు. చూసాడు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిపోయాడు. వారందరూ యేసు ప్రభువు వారు శిలువ మీద ఉంటే హేళన చేస్తూ ఉన్నారు. దిగిరా దమ్ముంటే ఎంతో మందిని మరణం నుంచి లేపేవుగా, ఎన్నో వ్యాధులను రోగములను స్వస్థపరిచేవుగా, దిగిరా శిలువ మీద నుంచి దిగిరా. పక్కనున్న శిలువ మీద దొంగ కూడా అదే అంటున్నాడు, అయ్యా నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించయ్యా, నువ్వు పెద్ద దేవుడు కదా అంటున్నాడు.
చూసారా, అందరూ ఇదే యాంగిల్లో ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా అంటే తండ్రి అయిన దేవుడు అన్నాడు, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు, మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. నిన్న ఒక వీడియో చూసారు. ఒక ఎంత 3 నెలల పిల్లడు, అతనికి కళ్ళు సరిగా కనపడవు, గుడ్డి లాంటి ప్రొడక్షన్ అనుకోండి. చిన్న పిల్లలు 3 నెలల బాబు అలా కూర్చున్నాడు, అడ్డు తిరుగుతాడు అంతే. ఏంటి మనకి ఏం కనపడుతుందా, అంత బోసలుగా ఉంది. డాక్టర్లు కనిపెట్టారంటే డాక్టర్ ఏం లేదా, ఇతని సైట్లో లేదు, భయంకరమైన సైట్లో లేదు. అలా కనిపెట్టి ఒక కలదోడి ఆ యంత్రంలో సైట్లో గుర్తించి కలదోడి క్లియర్ చేశాడు. ఆ కలదోడి నుంచి ఆ పిల్లవాడు పెట్టాడు. ఆ పిల్లవాడు పెట్టగానే వాడు ఎక్స్ప్రెషన్ చూశారండి, ప్రైస్లెస్. అంటే ఏంటి, ఇప్పుడు దాకా ఏం కనపడి కళ్ళు ఆ కళ్ళు పెట్టగానే క్లియర్ అంతా కనపడుతుంటే స్మైల్ ఇస్తున్నాడు, నవ్వుతున్నాడు, అద్భుతంగా మీరు ఉన్నాడు. అసలు ఎత్తున్నాడు ఉన్నాడు. ఇప్పుడు దాకా ఏం చూడలేదు. ఆ కళ్ళు పెట్టగానే వాడి జీవితంలో ఏమో జరిగింది, ఒక కళ్ళు కనబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డ ఎంత ఆనందం పడుంటాడో ఆ బిడ్డ ఆ కళ్ళజోడు పెట్టేసరికి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అందరూ మానవులు అంతే ఉన్నారండి. నిజం చెప్తున్నాను. ప్రభువా అన్నారు, తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలీదు, మీరు ఎరుగలు వీరికి అసలు తెలీదు, వీరికి ఏం కనపడతలా వినపడతలేదు, వీళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నేను ఆ పరిశుద్ధాత్మ కలగోడు ఇచ్చేంత వరకు వీరికి ఏది స్పష్టంగా కనపడదు, ఏది మంచో తెలియదు, ఏది చెడో తెలియదు, ఏది మంచి మార్గమో తెలియదు, అసలు ఎలా జీవించాలో కూడా తెలియదు. అంత అంధకారం, గుడ్డితనమే. ఎప్పుడైతే దేవుడు ఆ కళలు పెడతాడు, పరిశుద్ధాత్మ శక్తి అనుకున్నాడు, స్పష్టంగా లైఫ్ కనపడతాడు, మొత్తం కనపడతాడు, క్లారిటీ వచ్చింది, పిక్చర్ వచ్చింది. నేనెవరు, ఇక్కడ ఎందుకున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఎందుకు పడుకోవాలి, నేను ఎందుకు తినాలి, ఏమిటి నా బాడీలో ఇన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎందుకు, ఏం చేయడానికి, అసలు ఏమిటి, ఏం జరుగుతున్నది ఇక్కడ, మొత్తం స్పష్టంగా క్లారిటీ వచ్చింది. దాన్ని ఉడికించినట్టు అది 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 పొందాలి అంటే నువ్వు దేవుడి రాజ్యంలోకి రావాలి అని యేసు ప్రభువు చెప్పారండి. ఇదిగో దేవుడి రాజ్యం ప్రకటించుతున్నాను, మీరందరూ అందులోకి రావాలి. లేకపోతే ఏమవుతుంది, అందరూ మాయలో పడిపోతారు, అందరూ మోసంలోనే జీవిస్తూ ఉంటారు, కంటికి గుడ్డితనం కలుగు చేస్తున్నారు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అందరూ తీయాలి. ఎంత భయంకరమైన గుడ్డితనము ఈ లోకంలో ఉందో అందరూ గమనించాల్సిందిగా మనం చేస్తున్నాము. మీ సంఘము నిజమైన సంఘం అనుకుంటున్నావా? నీ యొక్క మార్గము నిజమైన మార్గం అనుకుంటున్నావా? అది మానేసి నువ్వు నిజంగా నమ్మకస్తున్నా, నువ్వు నిజంగా నమ్మకస్తున్నా, నీకు నిజంగా ఎడ్యుకేషన్ ఉందా, నీకు అసలు హానెస్టీ అనేది తెలుసా, నీకు అసలు విశ్వాస ప్రాప్తులుగా ఉన్నటువంటి ఏదో తెలుసా? ఈ రోజున అందరికీ గుడితనం కలుగజేస్తున్నది ఎవరు? ఈ లోకంలో ఉన్న అపవాది. అదే చదువుతున్నా చూడండి, 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము. గ్రాంధికం త్వరగా తీయాలి, అంటే మెటాఫరిక్ గా రాయబడింది అన్నమాట. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబడుతూ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. మరి గుడ్డితనం పోవాలి అంటే ఏం చేయాలండి? ఇప్పుడు యేసు ప్రభువు ఎవరో అర్థం కావట్లేదు, మతం అంటే ఏంటో అర్థం కావట్లేదు, ఈస్టర్ అంటే ఏంటో అర్థం కావట్లేదు, గుడ్ ఫ్రైడే అంటే ఏంటో అర్థం కావట్లేదు, ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు, ఏదో ఒకటి చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఇది ఎవరు స్టార్ట్ చేశారు, మనం ఎందుకు చేస్తున్నాము, ఎవరు చెప్పారు, ఏమీ తెలియదండి.
ఆనెస్ట్ అంటే ఏంటో కూడా తెలియదు, విశ్వాస పాత్రలుగా ఉండడం అంటే ఏంటో తెలియదు, భయంకరమైన జీవితం, గుడ్డి జీవితం. అసలు యేసుప్రభువు చెప్పిన శుభవార్త ఈరోజు ప్రకటింపబడలేదని ఫస్టే చెప్పాను. యేసుప్రభువు ఊరూరా గ్రామం తిరిగిన చెప్పిన శుభవార్త ఎక్కడ ఎక్కడ బాబు, ఎక్కడ చూసిన సిలువలే, ఎక్కడ చూసిన రక్తాలే, సిలువ 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 శుభవార్తలు అయిపోయినాయి కదా. అయితే యేసుప్రభువు శుభవార్త కనబడనీయకుండా వినబడనీయకుండా చేస్తున్నది ఎవరు? ఇక్కడ రాయబడి మళ్ళీ చూడండి, మళ్ళీ జాగ్రత్త చూడాలి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు ఆ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. అంటే యేసు ప్రభువు వారు చెప్పిన శుభవార్త, తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా మనకు చెప్పమని చెప్పిన శుభవార్త మనందరికీ అర్థం కాకుండా నిమిత్తము, అసలు మన ముందు కనబడకుండా నిమిత్తము ఏం చేసిందంటే చూడండి, ఈ యుగ సంబంధమైన దేవత, ఇంగ్లీష్ లో ఏమంటో చూడండి, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకంలో దేవుడు, ఈ లోకంలో ఉన్న దేవుడు ఏం చేశాడంట? గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము చేశాడు. ఏం కనబడుతుందా? ఏం జరిగిందా? పక్కన వాళ్ళని అన్యాయం చేసి, పక్కన వాళ్ళతో సరిగ్గా ఉండకుండా అహంకారంతో అసూయతో ప్రవర్తించేటట్లు చేస్తున్నాడు వీడు. దేవుని వాక్యంలో ఉన్న పండుగలు పక్కన పడేసి కొత్త పండుగలు దేవుని వాక్యంలో లేని పండుగలు చేపిస్తున్నాడు వీడు. మానవులందరూ మోసపోతున్నారు వీని ద్వారా, అపవాది ద్వారా. ఇప్పుడు మీ అందరికీ యేసు ప్రభువు ఎప్పుడు మరణించారు, ఎప్పుడు లేచారు కూడా నేను చెప్తాను, జాగ్రత్త వినాలి. చాలా సింపుల్ అండి. బైబిల్లో ఉన్న పండుగలు మీకు తెలియకపోతే యేసు ప్రభువు ఎప్పుడు మరణించారో మీకు తెలియదు, ఎప్పుడు పునరుద్ధరణ చెందారో మీకు తెలియదు. అందుకోసమే బైబిల్లో ఉన్న పండుగలు ప్రతి ఒక్కరికి తెలియాలి. బైబిల్లో పస్కా పండుగ అని ఒకటి ఉందండి, బైబిల్లో పులియం రొట్టెల పండుగ అని ఒకటి ఉందండి. కనీసం ఈ రెండు పండుగల గురించి అయినా తెలియాలి. లేకపోతే యేసు ప్రభువు ఎప్పుడు మరణించారో, ఎప్పుడు పునరుద్ధరణ చెందారో ఎవరికి తెలియదండి. బైబిల్లో స్పష్టంగా ఎక్కడా చెప్పబడలేదు ప్రభువు ఈ క్షణంలో పునరుద్ధరణ చెందారని. అర్థమవుతుందా? ఆదివారం వాళ్ళు ఆ స్త్రీలు ఆ శిష్యులు చూడటానికి వచ్చారు, అది ఆదివారం చూడటానికి ఉదయాన్నే వచ్చారు. ఎందుకని? దాని ముందు రోజు శనివారం కాబట్టి వాళ్ళు మౌనంగా ఇంట్లో కూర్చున్నారు. ఆ సంగతంగా తెలుసా అందరికి? వీళ్ళు ఆదివారం ఉదయం ఎందుకు వచ్చారు తెలుసా? విశ్రాంతి దినం అయిపోయింది కాబట్టి. ఆ చిన్న లాజిక్ కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో క్రైస్తవ మతస్థులు ఉన్నారంటే ఎంత భయంకరమైన మోసము అపవాది ద్వారా జరుగుతుందో మనం గమనించవచ్చు. నిసాన్ అంటే అబీబ్ అంటే హీబ్రూ క్యాలెండర్ లో మొదటి నెల. నిసాన్ 1 అంటే మొదటి రోజు, అంటే ఆ సంవత్సరానికి మొదటి రోజు, అది మొదటి నెల మొదటి రోజు. కానీ హీబ్రూ క్యాలెండర్ ప్రకారం అది పండుగ కాదు, దేవుడు చెప్పలేదు. ఆ తర్వాత అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ నిస్సాన్ 1 అంటే ఏంటంటే అమావాస్య రోజు తర్వాత వచ్చే రోజు. అమావాస్య అంటే ఏంటి? నో మూన్, మూన్ కనబడదు. తర్వాత రోజు ఏం కనబడతాడు? చంద్రమంత కనబడతాడు. అంటే మంత్ స్టార్ట్ అనమాట. మంత్ ఈజ్ యాక్చువల్లీ కౌంటెడ్ విత్ ద మూన్ మోషన్స్. మూన్ మంత్ గుర్తొచ్చిన, మూన్ మంత్ రెండు రిలేషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అమావాస్య తర్వాత రోజు చంద్రవంత రాగానే రోజు మొదలైంది అంటే నెలలో మొదటి రోజు మొదలైంది. ఆ తర్వాత పౌర్ణమి 15వ రోజుకు వస్తుంది. పౌర్ణమి అంటే ఫుల్ మూన్, చంద్రుడు పూర్తిగా కనపడతాడు. సో మొదటి నెల 15వ తారీఖున పులియం రొట్టెల పండుగ జరుగుతుంది. ఫుల్ మూన్ వచ్చిన రోజు, అది వారం రోజుల పండుగ. పులియం రొట్టెల రోజు పండుగ మొదటి రోజు పౌర్ణమి రోజు వస్తుంది. ఆ 15వ తారీఖు అంటే ముందు రోజు ఉందే 14వ తేదీ,
అది పస్కా పండుగ దినము. అంటే పౌర్ణమి రోజుకి ముందు దినాన్ని మీరు పస్కా రోజుగా పాటించాలి అని ప్రభువారు స్పష్టంగా చెప్పారు. ఎక్కడ రాయబడింది ఇది? లేవికాండము 23వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. ఓకే, అయితే యేసు ప్రభువారు ఎప్పుడు మరణించారు? పస్కా పండుగ రోజున మరణించారు. పస్కా పండుగ రోజు ఆయన రొట్టె విరిచారు. ఎప్పుడు విరిచారు? సపోజ్ ఈ రోజు పస్కా పండుగ అనుకోండి, ముందు రాత్రి అంటే నిన్నటి సాయంత్రం రాత్రి వేళ పస్కా భోజనము తన శిష్యులతో చేశారు. ఎందుకని? బైబిల్ ప్రకారము రోజు ఎప్పుడు మిగిలింది? ముందు రోజు సాయంత్రం మిగిలింది, సూర్యాస్తమయంతో మిగిలింది. అందుకని ముందు రోజు రాత్రి భోజనం యేసు ప్రభువారు తన శిష్యులతో చేశారు. దాన్ని పస్కా భోజనం అంటారు. ఆ తర్వాత రోజు కూడా పస్కా రోజు, మళ్ళీ సూర్యాస్తమయంతో ఈ రోజు అయిపోతుంది. అయితే పస్కా రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో యేసు ప్రభువారు శిలువ మీద తన ఆత్మను అప్పగించి తను మరణించాడు. ఏమన్నాడు తండ్రితో? తండ్రి, ఇదిగో నా ఆత్మ నీకు అప్పగించుతున్నాను. ఆత్మ అంటే చాలా మందికి తెలియదు, లోపల ఏదో ఉండదు అనుకుంటారు. ఆత్మ అంటే జీవించు ప్రాణి అని, నా జీవితాన్ని అని అర్థం. ఓకే, అంటే అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభువారు పస్కా పండుగ రోజున అంటే నిస్సాన్ 14th డేన మధ్యాహ్నం 3 గంటలకి మరణించారు. ఆ తర్వాత శిష్యులు వచ్చి సాయంకాలం ఆయన్ని చనిపోయినట్టు చూసి శిలువ మీద నుంచి కిందకి దించి 14వ రోజు సాయంకాలమే మళ్ళీ సూర్యాస్తమయం అయితే నెక్స్ట్ రోజు మిగిలింది. అది మహా పండుగ, పొలియనట్ల పండుగ మొదటి రోజు కాబట్టి శిలువ మీద మరి యేసు ప్రభు శరీరం ఉండకూడదు కాబట్టి గబగబ దించేసి సూర్యాస్తమయం అవ్వకముందే పూర్తిగా దించేసి ఎవరైనా అరిమతే యేసు తొలగించుకున్న సమాధిలో ఫ్రెష్ సమాధి, ఆయన శిలువ వేయబడిన ప్రాంతానికి పక్కనే తోట ఉంటే ఆ తోటలో ఉన్నాడు. ఆ తోటలో తొలుచుకున్న ఆ సమాధిలో యేసు ప్రభు వారి దేహాన్ని సమాధి చేస్తారు. ఆ తర్వాత కొంతమంది శాస్త్రులు, పరిచయులు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ యేసు బతుకున్నప్పుడు 3 రోజుల తర్వాత నేను తిరిగి లేస్తానని అన్నట్టుగా మేము విన్నాము. కాబట్టి 3 రోజుల వరకు అంటే 3 రాత్రులు 3 పగళ్ళ వరకు ఆ సమాధికి కాపలా పెట్టవలసిందిగా కోరుతున్నామని పిలాతు అడిగారు. అప్పుడు పిలాతు ఓకే అని గ్రాంట్ చేశారు. రోమా సైనికులు ఆ సమాధిని కాపలా కాస్తూ ఉన్నారు. చనిపోయిన శవానికి కాపలా కాస్తున్నారు రోమా సైనికులు 3 రోజులుగా. 3 రాత్రులు 3 పగళ్ళు అయితే ఎన్నో డేట్ వస్తుందో చూద్దాం. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు. 15 3 గంటలకి ఒక రోజు, 16 3 గంటలకి 2వ రోజు, 17 3 గంటలకి 3వ రోజు కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 17వ తారీఖు సాయంత్రం యేసు ప్రభు వారు తిరిగి లేచి ఉంటారు. 3 రోజుల తర్వాత ఎప్పుడైనా లేవచ్చు అని ఎప్పుడైనా అంటే ఆయన ఇంచుమించు 18వ తారీఖు అంటే 4వ రోజు చీకటి ప్రాంతంలో ఆయన లేచి ఉంటారు. అదనమాట. సో కాబట్టి యేసు ప్రభు వారు మరణించిందేమో 14వ తారీఖు, తిరిగి లేచిందేమో 18వ తారీఖు. ఎందుకంటే 3 రోజుల తర్వాత, 3 పగళ్ళు 3 రాత్రుల తర్వాత. అందరికి అర్థమైందా? అందుకే ఈ వారంలో పస్కా పండుగ వచ్చింది. ఎప్పుడు వచ్చింది పస్కా పండుగ? నెక్స్ట్ వీక్, అంటే మనం నెక్స్ట్ సాటర్డేనే పస్కా పండుగ చేసుకోబోతున్నాము. సండే రోజు పులియరొట్టెల పండుగ మొదటి రోజు వచ్చింది. సో మనకి నెక్స్ట్ వీక్ 2 మెసేజ్లు ఉన్నాయి. శనివారం రోజు ఉంది, ఆదివారం రోజు కూడా ఉంది. ఎందుకంటే ఆదివారం రోజు ఏమొచ్చింది? పులియరొట్టెల పండుగ మొదటి రోజు వచ్చింది. యాక్చువల్గా మనం ఆదివారము ఈ మీటింగ్ పెట్టం కదా, అయితే పండుగ రోజు అయితే మాత్రం పెడతాము. అర్థమైందని చెప్తుంది. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా యేసు ప్రభువు వారు పస్కా రోజున
మరణించారు, పులిని రొట్టెల పండుగలో 3వ రోజున తిరిగి లేచారు. అంతే. కాబట్టి యేసు ప్రభువారు మరణించింది ఎప్పుడు? డేట్ చూసుకుంటే 12వ తారీఖు ఈ నెల, అదే పస్కా రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆయన మరణించినట్లు లెక్క. అక్కడి నుంచి 3 రాత్రులు లెక్కపెడితే 13, 14, 15 అంటే 16వ తారీఖు సాయంత్రము నైట్లో ఆయన తిరిగి పునరుద్ధారుడైనట్లు మనం లెక్కించవచ్చు. కాబట్టి క్రైస్తవ మతము గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని పాటించుచున్న పండుగలు బైబిల్లో లేవు, ఆ డేట్స్ బైబిల్లో లేవు. ఇది కేవలం మతాలు సృష్టించిన సృష్టి, మతస్థులు సృష్టించిన తేదీలు అన్నమాట. ఓకే, అందరికి అర్థమైంది కదా? ఈ విధంగా మనము ఎడ్యుకేట్ అవ్వాలి. యేసు ప్రభువు మనకి మాదిరి ఉంచిపోయాడు. మీకు ముందే చెప్పాను, మరొకసారి చెప్పండి, చెప్తాను ఆ విషయాన్ని. గమనించండి, ఒక ప్రభుత్వం ఉందంటే ఎక్కడైనా సరే ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. నువ్వు ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం ఉండదు ప్రభుత్వానికి అని చెప్తే? ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వానికి చెప్తావో నువ్వు ప్రభుత్వం అవుతావు. హలో, అర్థం చెప్తుంది. నువ్వు ప్రభుత్వానికి చెప్పకూడదు అంతే. నువ్వు ప్రభుత్వానికి ఏం చేయాలో చెప్పకూడదు అంతే. డిసైడ్ చేసేది ప్రభుత్వం, చెప్పేది ప్రభుత్వం. ఇక్కడ యేసు ప్రభువారే ప్రభుత్వం, ఇక్కడ బైబిలే ప్రభుత్వం. ఇప్పుడు బైబిలే మనకి చట్టం, అది డిసైడ్ చేస్తుంది నువ్వేం చేయాలో చేయకూడదు. నువ్వు డిసైడ్ చేయకూడదు. నీ పుట్టినరోజు చేస్తాను ప్రభువా, జయంతులు చేస్తాం, వర్ధంతులు చేస్తాం అనకూడదు నువ్వు. అప్పుడేమవుతుంది? నీ చేతిలో చట్టాన్ని తీసుకున్నట్టు నువ్వే ప్రభుత్వం అయిపోతున్నావు. ఈ విషయాన్ని ప్రభువారు ఒప్పుకోడు. ఏ గవర్నమెంట్ ఒప్పుకోదండి. ప్రభుత్వానికి మీరు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు, డెసిషన్ మాత్రం ప్రభుత్వమే తీసుకుంటుంది ఎప్పుడైనా సరే, గమనించుకోండి. సో కాబట్టి యేసు ప్రభువారి సువార్త ప్రకారం ఒక వ్యక్తి నిజముగా దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం అంటే ఆయన హానెస్ట్ పర్సన్ ఉంటాడు, విశ్వాస పాత్రలు ఉంటాడు. అతను ఆ గవర్నమెంట్ లోపడతాడు, దేవుని గవర్నమెంట్ లోపడతాడు. మీ అందరికీ అర్థమైన అసలు విషయం, ఒక రియల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈజ్ సమ్వన్ హూ ఈజ్ అ ఫెయిత్ఫుల్ పర్సన్. ఫెయిత్ఫుల్ గా ఉన్నటువంటి ఏంటో తెలుసుకున్నాం. అందరూ గమనించాలి. యేసు ప్రభువు పరిచయం చేస్తున్నప్పుడు చాలా మందితో మాట్లాడారు. ఆయన అన్నాడు, ఇక్కడ నా యొక్క చిత్తం నేను జరిగించుకోవడానికి రాలేదు, నేను నా తండ్రి ఏం చెప్పాడో అదే చెప్తున్నా, నా తండ్రి ఏం చేశాడో అదే నీ చూసి ఇక్కడ చేస్తున్నా. నా సొంతగా ఏమి చేయడానికి లేదు, ఇక్కడ నాకు అనుమతి లేదు. అతనండి విశ్వాసపాత్రుడు. ఓ మతస్థుడా, ఒకవేళ నువ్వు నిజమైన హానెస్ట్ పర్సన్ అయితే నీ మత గ్రంథాలు చదువుతావు, ఆ గ్రంథాల ప్రకారం జీవిస్తావు. నువ్వు హానెస్ట్ అయితే, నువ్వు హానెస్ట్ కాదనుకోండి, నీ గ్రంథం పక్కన పడేసి నీ సొంత ఎజెండా వేసుకొని ముందుకెళ్తావు. ఎంతమంది అర్థమవుతుంది? సో ఎడ్యుకేషన్ నువ్వు ఎంత నమ్మకంగా ఈ జీవితంలో ఉంటావని. నువ్వు స్కూల్కి వెళ్ళావు, ఎంత నమ్మకంగా ఉంటావు. నువ్వు కాలేజీకి వెళ్ళావు, ఎంత నమ్మకంగా ఉంటావు. నువ్వు వ్యాపారం చేస్తావు, ఎంత నమ్మకంగా ఉంటావు. ఎంత విశ్వాసం పాత్రగా ఉంటావు, లేకపోతే విశ్వాసం దాతలుగా అవుతావు. అర్థమవుతుందా? నువ్వు మాటలు మాట్లాడుతున్నావు, ఎంత నమ్మకంగా మాట్లాడుతున్నావు. అసలు నిన్ను నమ్మొచ్చా? నీ మాటలు నమ్మొచ్చా? నీ ప్రవర్తన నమ్మొచ్చా? అందరూ గమనించుకోవాలండి. ఒక వ్యక్తి యేసు ప్రభువు దగ్గరికి వస్తే ఏమవుతాడు? హి విల్ బికమ్ అ వెరీ 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 హానెస్ట్ పర్సన్. చాలా హానెస్ట్ పర్సన్ అవుతాడు. ఆ వ్యక్తిని మీరు గుడ్డిగా నమ్మేంత హానెస్ట్ పర్సన్ అవుతాడు. అతనే దేవుని రాజ్య పౌరుడు. అర్థమవుతుందా? ఆ వ్యక్తే దేవుని రాజ్య పౌరుడు, లేకపోతే పౌరుడు. ఎందుకని? యేసు క్రీస్తు యొక్క రాజ్యము నీతిమంతులతో నిండి ఉంటుంది, పరిశుద్ధులతో నిండి ఉంటుంది. వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తాడు ప్రభువు. ఎవరిని పెడితే వాళ్ళు లోపలికి ఎంట్రీ లేదు. ఎంతమందికి ఈ విషయం అర్థమవుతుంది? వాళ్ళు ఈ
ఒక మర్యాద చొప్పున నడవరు. వాళ్ళు దేవుని చిత్తానికి లోపడతారు, మనుషుల చిత్తానికి కాదు. మనుషులు భయపడితే ఆగరు, మనుషులు ఆశ చూపితే ఆగరు. వారు దేవుని గ్రంథంలో నేను చేయడానికి ఏం చెప్పాడు దేవుడు అని చెప్పేసి దాన్ని జరిగిస్తారు. ఈ లోకంలో మతస్థులు ఏం చేస్తున్నారు? బైబిల్లో లేని పండుగలు చేస్తున్నారు, బైబిల్లో లేని ఆచారాలు ఫాలో అవుతున్నారు. వీరు ఎలా నమ్మకమైన వ్యక్తులు అవుతారు చెప్పండి? నువ్వు ఎలా నమ్మకమైన వ్యక్తులు అవుతావు? చిన్ననాటి నుంచే పిల్లల్ని దేవుని వాక్యంలో పెంచాల్సిన వారమే ఉండగా ఆదివారం బైబిల్లో లేదు, మంచి శుక్రవారం బైబిల్లో లేదు. మరి ఇవే మన పిల్లలకు అలవాటు చేస్తే వాడు ఎంత నమ్మకస్తులు అవుతారు? ఎలా? అందరూ మంచి నమ్మకస్తులు అవ్వాలని యేసు ప్రభువు కోరుతున్నారు. దేవుడు తన కుమారుని పంపి మతం స్టార్ట్ చేయలేదండి, రాజ్యమే స్టార్ట్ చేశాడు. స్టార్ట్ కూడా కాదని రాజ్యం తీసుకొచ్చాడు. ఐ హావ్ బ్రాట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. సో దేవుని చిత్తానికి లోబడే వాళ్ళందరూ దేవుడు రాజుకోవడం అంటే, దేవుని చిత్తానికి లోబడడం అంటే దేవుడి పండుగ చేయమంటే చేయాలి, దేవుడికి కూర్చోమంటే కూర్చోవాలి, ఇక్కడ కూర్చోమంటే ఇటు చేయమని చేయాలి. అదే గవర్నమెంట్కి లోబడతాం. ఈ రోజున భూమి మీద ఏ దేశంలో ఉన్నవాడైనా ఆ దేశ చట్టానికి లోబడాలి, లోబడకపోతే జైల్లో పెట్టుతుంది. ఎవరైతే ఈ రోజున దేవుని చిత్తానికి లోబడుతున్నారో వాళ్ళే దేవుడి రాజ పౌరుడు. అంటే దేవుడి యొక్క అథారిటీకి ఒప్పుకుంటున్న వాడు వాడు. కానీ చిన్ననాటి నుంచే ఇక్కడ రెబెలియస్ యాటిట్యూడ్ అపవాది లేవుతాడు. ఏమంటారు? రెబెలియస్ యాటిట్యూడ్. రెబెలియన్ తిరుగుబాటు గొడవలు, మనసులో తిరుగుబాటుతనం నేర్పుతాడు. తిరుగుబాటు గవర్నమెంట్ ఏంటి? ఒక బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాలో ఉన్నప్పుడు తిరుగుబాటు చేశారు జనాలని. వాళ్ళ చట్టం ప్రకారం దాన్ని ప్రాసిక్యూట్ చేసి వాళ్ళందరూ చంపేశారు. వాళ్ళు అన్నాడు, ఇప్పుడు సైరా నరసింహారెడ్డి తెలుసా మీకు? అతన్ని ఒక శిక్ష వేసి ఉరితీసి 3 నెలలు అక్కడ ఉంచారంట. ఇతను తిరుగుబాటు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిచేవాళ్ళు తిరుగుబాటు కాదు. ఇప్పుడు అపవాదం ఏం చేస్తారంటే చిన్ననాటి నుంచే నీతికి, న్యాయానికి, నిజాయితీకి, వీటన్నిటికీ తిరుగుబాటు చేసే విధంగా పిల్లల మనసులను తయారు చేస్తున్నారు. వీళ్ళు దేవుడి చిత్తానికి కాకుండా సొంత చిత్తానికి లోబడేటట్టు వాళ్ళని తయారు చేస్తున్నారు. చాలా మంది ఇప్పుడు భగత్ సింగ్ మా గవర్నమెంట్ తిరుగుబాటు చేశాడు కాబట్టి ఇతను కూడా ఓడిస్తున్నాము. వాళ్ళ న్యాయ వ్యవస్థ అలా రాసుకున్నారు. మా గవర్నమెంట్కి ఎవరైనా తిరుగుబాటు చేస్తే మేము వారిని ఎట్లా చంపేస్తాము, చట్టం ప్రకారం చంపుతాము. సో ఇప్పుడు కూడా ఈ లోకంలో చాలా మంది అర్థం చేసుకోవడానికి వారికి కొనులు లేవు కానీ చెప్పారు ఒడిగా. మరి చాలా మందికి ఎప్పుడైతే దేవుని చిత్తము, అథారిటీ, తిరుగుబాటుతనం చేయకూడదు, మరి పద్ధతిగా నడవాలి ఎప్పుడైతే అర్థమవుతుందో వీడు కళ్ళు తెరవబడినప్పుడు, లేకపోతే కళ్ళు మూసుకోవడం. ఆడకు క్లోజ్ ఐస్. అందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. నా చేతిలో ఏముందో చెప్పండి. తెలుసా మీకు? కొత్త తీసాను, నా జేబులో చేత తీశాను అని నేను అన్నాను అనుకోండి, మీకేం తెలుస్తుంది? మీకు ఏమన్నా తెలుసా నేను ఏం తీసాను? తీసి కళ్ళు పోయండి. ఇదిగో మేమేం చదువుతున్నా, మేమేదో చదువుతున్నా, జరిగిన తర్వాత జోన్లో పెట్టుకున్నా. ఇప్పుడు కళ్ళు తెరవండి. మీకు ఎవరికైనా గుడ్డితనము ఎలా ఉంటుందో తెలుసా? అది మూర్ఖత్వం అవుతుంది. ఆ పిల్లవాడికి కళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉందో మీరు నిజంగా యేసు ప్రభు రాజ్య సువార్త అర్థమైతే అంత సందడిగా ఉంటుంది, అంత ఆనందంగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. మీరు నిజాయితీ పరులు అవుతారు, మీరు నీతిమంతులు అవుతారు, మీరు హానెస్ట్ అవుతారు. విద్య అంటే ఈ లోకంలో PhD చేయడం కాదు, ఏదేదో చదువు తప్పదు కాదు. విద్య అంటే బీ హానెస్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు
కాపీ కొట్టి పాస్ అయ్యావు, నువ్వు పాస్ అయినందుకు నీకు ఎవరైనా సన్మానం చేస్తున్నావు అనుకో, సపోజ్ అందరూ. కానీ నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యావని ఎవరికి తెలియదు. అయినా నీకు స్టేట్ ఫస్ట్ వచ్చేవని దండేసి దండం పెడుతూ నలుగురు పొగుడుతున్నారు. లోపల ఒక మనిషి అంటే వాడిని ఎంతగా పొగుడుతున్నారు, వాళ్ళు దండలేస్తున్నారు. చాలా మంది వచ్చి అన్న నువ్వే మాకు ఇన్స్పిరేషన్, ఆటోగ్రాఫీ అంటారు చాలా మంది పిల్లలు. నీ లోపల మనసు ఏమంటుంది సార్, నువ్వు కాపీ కొట్టు కదా పాస్ అయ్యింది, నువ్వెలా ఇన్స్పిరేషన్ పిల్లలకి? ఈ దండకు నువ్వు అప్పుడువేనా, ఈ పొగడతకు నువ్వు అప్పుడువేనా లోపల అంటుకుంటుంది. దేవుడి రాజ్యం పౌరుడు ఈ బిడ్డ అయితే ఎలా ఉంటాడు కదా సార్, పబ్లిక్ గా మైక్ ముందుకు వచ్చి అంటాడు, మీరు నన్ను క్షమించాలి, మీరు నన్ను తప్పుగా భావిస్తున్నారు, నేను స్ట్రైట్ గా పాస్ అయ్యాను, కాపీ కొట్టి పాస్ అయ్యాను, నన్ను క్షమించండి, ఇంకా నేను తప్పు చేయను అన్నాడు. అంటే అసలు దేవుడి రాజ్య పౌరుడు అనకుండా జరిగేదాన్ని జరగనించుకుంటూ ఆ పొగడ్తల్ని అనుభవిస్తూ ఇలానే కంటిన్యూ అయిపోయేవాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడు. బికాస్ హీఈస్ నాట్ ఎ హానెస్ట్ పర్సన్. అతనికి అతనే హానెస్ట్ కాదు, అతనే హానెస్ట్ కాదు. డబ్బులు జోదంలో పోగొట్టుకుని ఇంటికి వచ్చి అట్లా వస్తుండగా ఎక్కడో చేయలేకపోయింది ట్రైన్లో అని చెప్పే పొరపాటు. ఈజ్ నాట్ ఎ హానెస్ట్ పర్సన్. వాడు దొంగ. ఇంట్లో నిజం చెప్తే కొడతారు, తిడతారు, ఇంట్లో బయటకు తొలగేస్తారని వాడు అర్థం కొడతాడు. ఆనెస్టీ అనేది ఎడ్యుకేషన్ అని చెప్తున్నాను మీకు. అది యేసుప్రభువు మాత్రమే ఇస్తాడు. ఒక పేరే అనుకోండి ఎగ్జామ్లో ఆనెస్ట్ దొరుకుతాడు, నేను చదవలేదు పేరే తీసుకోవడం, నేను చదవాలి, ఇది న్యాయమే, ఇది ధర్మమే. ఆ ఆనెస్టీ యేసుప్రభువు ద్వారా మాత్రమే వస్తుంది. నా మతం బాగా చాలా మంది అండి నేను చూశాను. ఇప్పుడు పర్వతు సూర్యనారాయణ అన్న ఒక ఆయన ఉన్నాడు, బ్రాహ్మణ ఆయన, క్రైస్తవులో ఉన్నాడు. ఆ తర్వాత షర్మిల గారి భర్త అనిల్ కుమార్ క్రైస్తవులు పుచ్చుకున్నాడు, అతను బ్రాహ్మణుడు. ఈ మధ్య సినీ హీరో రాజా తెలుసా మీకు, రాజా, అతను బ్రాహ్మణుడే మారాడు. సో వీళ్ళందరూ ఏ భాష నుంచి మారుతున్నారు? వీళ్ళు దేవుని మార్గంలోకి. వీళ్ళు ముగ్గురు ఏం చెప్తారు కదా, బైబిల్లో మతం లేదని చెప్తారు. వాళ్ళు ఎందుకు మారారు? వాడికి రైస్ బ్యాగ్ ఆశ చూపించారా, వాళ్ళు డబ్బు ఆశ చూపించారా? కేవలం దళితులే క్రైస్తవులకు మారుతారంటే తప్పండి. లేకపోతే కేవలం దళితులే యేసుప్రభువు వారు నమ్ముకుంటారు, ఆయన మార్గంలోకి వస్తారంటే తప్పండి. విషయం అర్థం కావాలి, దేవుని మార్గం అర్థం కావాలి, హానెస్టీ అర్థం కావాలి, నిజాయితీ అర్థం కావాలి. నిన్ను అనేది పొరుగు వారిని ప్రేమించమని ఏ ధర్మం చెబుతుందండి అని అంటాడు ఆ రాజు. ఏ ధర్మం చెబుతుంది? తారతమ్యాలు చెప్తుంది కదండి అన్ని మతాలు. సమానత్వం ఏ ధర్మం చెప్తుంది? దేవుని మార్గంలోకి ప్రవేశించడం అంటే, యేసు క్రీస్తు యొక్క రాజ్యంలోకి ప్రవేశించడం అంటే, ఒక వ్యక్తి విశ్వాస పాత్రుడుగా ఉండడానికి తీర్మానం చేసుకుంటుందో సమానం. అందరూ నేను అదొకటి. ఒక వ్యక్తి అన్నట్టు పెద్దగా నాకు వినపడదు, ఒక వ్యక్తి ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం అంటే, ఇక నుండి తాను విశ్వాస పాత్రుడిగా జీవిస్తానని తీర్మానం చేసుకోవడమే. అది దేవుని రాజ్యం పౌరుడు అంటే ఎంతమంది అర్థం? అదే రియల్ ఎడ్యుకేషన్ అండి. ఈ జీవితంలో జీవించే జీవితం నిజమైన జీవితం కాదు, విశ్వాస పాత్రులుగా జీవించడం. చాలా మంది యేసుప్రభువు విశ్వాసి అంటారు. విశ్వాసి అనబాకండి, విశ్వాస పాత్రులు అనండి. అక్కడ ఎవరన్నా యేసుప్రభువు నామం పేరిట ఉన్నారనుకుంటే వాళ్ళు విశ్వాస పాత్రులు అనండి, బాగుంటుంది. ఓన్లీ విశ్వాసి అంటే అర్థం కాదు, వాళ్ళు విశ్వాస పాత్రులు అనండి. అప్పుడు అర్థమైతే వీళ్ళు విశ్వాస పాత్రులు. చాలా మంది ఏమాత్రం నమ్మకత్వం లేనాడు దేవుని మార్గం పట్టుకొని బిజినెస్ చేస్తుంటారు. దే ఆర్ నాట్ హానెస్ట్. వాళ్ళు హానెస్ట్ కాదండి, పడిపోయేవాడు దేవుడు.
వాళ్ళు ఉద్యోగం చేస్తారు, జీతం కోసం పనిచేస్తారు, 4 రూపాయల కోసం బైబిల్ సేవ చేస్తారు. వాళ్ళ మనసుకు తెలుసండి, వాళ్ళు హానెస్ట్ కాదని, వాళ్ళు దేవుడి రాజ్యంలో చేరలేదని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలుసండి, వాళ్ళు మోసం చేస్తున్నారు, మోసపోతున్నారు కూడా వాళ్ళకి తెలుసు. చాలా మంది వ్యభిచారులు ఒక పక్క వ్యభిచారం చేస్తేనే బైబిల్ పట్టుకొని ఏంటి మందిరంలో వాక్యం చెబుతూ ఉంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంతోలని, వాళ్ళ పరమ దుర్మార్గులని, వాళ్ళు మనస్సాక్షి లేని వాళ్ళని వారికి తెలుసు. వాళ్ళు నమ్మకస్తులు కాదు, హానెస్టీ పీపుల్ కాదని వారికి తెలుసు. చాలా మంది ఇలాంటి నమ్మకత్వం లేని వ్యక్తులు, హానెస్టీ లేని వ్యక్తుల వలన బయట వాళ్ళు చాలా మంది నమ్మట్లేదండి దేవుని. యేసు ప్రభువుని నమ్మకపోవడానికి గల కారణం ఇతర వ్యక్తులను, భక్తులను చూసి వాళ్ళు ఎంత దుర్మార్గంగా డిజానెస్ట్ గా ఉన్నారో చూసి మీ దేవుళ్ళకి రావట్లేదు. అపవాది మోసం చేస్తున్నారు, ఇద్దరిని మోసం చేస్తున్నారు. ఓకేనా? సో అందుకే ఈ రోజున మీ అందరికి నేను చెప్తుంది ఏంటంటే, యేసు ప్రభువు వారు మనందరికీ ఒక ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వచ్చారు. ఇక్కడ నుంచి ఆనెస్ట్గా బతకండి, ఇక్కడ నుంచి నమ్మకంతో బతకండి, విలువ కలిగిన వాడిగా బతకండి. ఇదే నిజమైన ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఒక మనిషిలాగా బతుకుతారు. లేకపోతే ఏ ఎండగా పొడిగేసుకుంటూ ఏమండి బలహీనతలతో తప్పులు మాట్లాడుతూ, మోసాలు చేస్తూ, అబద్ధాలు మాట్లాడుతూ భయంకరంగా దొంగల వలె జీవిస్తూ ఉంటారు, వ్యభిచారుల వలె జీవిస్తూ ఉంటారు, అపవిత్రులుగా జీవిస్తూ ఉంటారు. వారికి డబ్బులు వస్తూ ఉంటాయి, అన్యాయంగా అక్రమంగా సిగ్గు లేకుండా తీసుకొని జేబులో పెట్టుకుంటారు. వాళ్ళు అలానే జీవిస్తారు, వాళ్ళు నమ్మకత్వం లేని వారు. ఇది కేవలం ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ప్రశ్నిస్తే, యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తని అందనీయకుండా చేయటం, ఆ ప్లేస్ లో రాంగు సువార్త చెప్పడం వలన, రాంగు పండుగలు పాటించడం వలన రాంగుగా మనుషులు తయారవుతున్నారు. ఈ లోకంలో చదువు చదువుతారండి, ఏం చేసుకోండి, డిగ్రీ చదువుతారు, ఏం చేసుకుంటారు. అందుకే ఈ రోజున ఉన్న మతాలన్నిటికీ నేను ఒకటే చెప్తున్నా, మతంలో ఉన్న వారందరికీ చెప్తున్నా, మీ పుస్తకాలు మీరు చదవండి, మీ దేవుడి గురించి మీరు పరిశీలన చేయండి. పక్క మతాల వాళ్ళు మీ దేవుడి గురించి చదివి ఎక్స్పోజ్ చేసే కంటే మీ మతంలో ఉన్న దేవుడి గురించి మీరే చదవండి, ముందే తెలుసుకోండి. పక్క మతాలను చదివి మీ దేవుడు ఎట్లట్టుగా, మీ దేవత ఎట్లట్టుగా, ఇలా చేసేటట్టుగా అని అనకముందే మీరే మీ దేవుడి గురించి చదివి నేర్చుకోండి, స్టడీ చేయండి, హానెస్ట్గా ఉండండి, అర్థం చేసుకోండి. యేసు గారు దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఆ రాజ్యంలో నిన్ను ఒక మంచి పౌరుడుగా చేసి సకల ఆశీర్వాదములు, సకల ఆనందాలు, సంతోషాలు మీకు మీ కుటుంబానికి ఇవ్వడానికి ప్రభావం వచ్చారు. అందరు నాతో కూడా చెప్పండి, ప్రభు అన్నమాట, మీరు మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకుడి అంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ నీకు కావలసినవన్నీ అనుగ్రహింపబడును. అదే మత్తయి సువార్త 6. ఈ వాగ్దానంతో అందరినీ నేను ఆహ్వానిస్తూ, ఇప్పుడైనా మీరు ఏ దేవుని నమ్మాలనుకుంటున్నారో, ఏ ధర్మాన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారో మీరు చదివి నేర్చుకొని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. అవుతుందా? ఆ విధంగా యేసు క్రీస్తు ప్రభువు ప్రతి ఒక్కరికి జీవితంలో
మార్పు పొందడానికి, సువార్త వినడానికి అవకాశం కల్పించి దీవించి ఆశీర్వదించిన కాక. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మనం వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు.